క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ చూద్దాం ఇప్పుడు మనం. క్యారెక్టరిస్టిక్స్ టేబుల్, ట్రూత్ టేబుల్కి క్యారెక్టరిస్టిక్స్ టేబుల్కి డిఫరెన్స్ ఏంటంటే ట్రూత్ టేబుల్లో క్లాక్ వస్తుంది, ఇన్పుట్స్ 3 ఇన్పుట్ నెక్స్ట్ అవుట్పుట్ తీసుకుంటాం. క్యారెక్టరిస్టిక్స్ టేబుల్లో క్లాక్ సిగ్నల్ తీసుకోం మనం, SR QN తీసుకుంటాం, ఇంకోటి QN+1 తీసుకుంటాం, నెక్స్ట్ ఇట్లా తీసుకుంటాం. ఇప్పుడు దీనికి అన్ని కరెక్ట్ చెప్పినా కానీ అట్లా ఎస్ క్లాక్ ఆల్వేస్ 1 ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు ఎస్ ఫస్ట్ 0 0 0 0 0 1 0 1 1 0 1 0 1 1 1 1 ఇట్లా 4 కండిషన్స్ లెక్క తీసుకో. ఇప్పుడు QN అనేది ఛాన్సెస్ ఉన్నాయి, either 0 or 1, either 0 or 1, 0 or 1, either 0 or 1. ఓకేనా. నెక్స్ట్ QN+1, QN+1 ఎట్లా రాస్తావు? QN+1 ఫస్ట్ SR చూసుకో, 0 0 0 0 ట్రూత్ టేబుల్ నుంచి రాయాలి. 0 0 0 0 ఉన్నప్పుడు QN ఇక్కడ చూడు, SR 0 0 QN అంటే QN లేదు ఉంటే అది వస్తుంది. 0 0 అంటే QN ఏముంది? 0 ఉంది. ఇక్కడ 0 0 ఉన్నప్పుడు సేమ్ మళ్ళీ QN ఏముంది? 1 ఉంది, 1. అర్థమైందా? అంటే ఈ ట్రూత్ టేబుల్ బట్టి ఇక్కడ QN ఉంది అంటే QN ఏది ఉంటే ప్రెజెంట్లో అదే వచ్చేస్తుంది అవుట్పుట్. దీన్నే నో చేంజ్ అంటాం. నెక్స్ట్ 0 1 0 1 0 1 ఉంది, 0 1 0 1 ఉన్నప్పుడు 0 వస్తుంది, 0 1 ఉన్నప్పుడు 0. నెక్స్ట్ 1 0 1 0 ఉన్నప్పుడు 1 వస్తుంది, 1 0 1 0 ఉన్నప్పుడు 1 వస్తుంది. నెక్స్ట్ 1 1 1 1 ఉన్నప్పుడు ఇన్వాలిడ్. ఓకేనా. K-మ్యాప్ డ్రా చేయాలి. K-మ్యాప్ ఎట్లా డ్రా చేస్తావు? 1 ఉన్న పాయింట్స్ తీసుకోవాలి నువ్వు. 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ. నెక్స్ట్ అవుట్పుట్లో 1 ఉన్న పాయింట్స్ తీసుకోవాలి. K-మ్యాప్ 3 వేరియబుల్స్ ఎట్లా డ్రా చేస్తావు గుర్తుందా? ఇక్కడ ఏమన్నా తీసుకుంటావు, QN తీసుకో, ఏదో ఒకటి SR ఉంది, ఇక్కడ RQN, SRQ కదా, అందుకని S ఫస్ట్ రాసిన తర్వాత RQN తర్వాత రాసిన, ఎట్లా రాసుకున్నా ఇంకా. ఓకేనా. 0 1 0 0 0 1 1 1 1 0 ఏమో 0 రాసి చూసుకున్నాం. SQRQ ఈ 1 కాడ 0 0 1 0 0 1 అంటే ఇక్కడ ఒక 1, ఇంకొకటి 1 0 0 1 0 0 ఇదే, ఇంకోటి 1 0 1 1 0 1 ఇక్కడ వచ్చింది మనకి. దీనికి ఇక్కడ ఏం రాసుకుంటాం? ఫస్ట్ 1 ఎక్కడ తీసుకున్నాం? 0 0 1 0 0 1 ఇక్కడ కూడా తీసుకున్నాం, ఇంకోటి 1 0 0 1 0 0 ఇక్కడ కూడా తీసుకున్నాం, ఇంకొకటి 1 0 1 1 0 1 ఇక్కడ కూడా తీసుకున్నాం. ఈ రెండు కూడా తీసుకోవాలి. ఇన్వాలిడ్లో రెండు కూడా తీసుకోవాలి. ఇన్వాలిడ్లో కూడా తీసుకోవాలి మనం. ఇన్వాలిడ్లో 1 1 0 1 1 0 ఇది, ఇంకోటి 1 1 1 ఇది, ఇట్లా వేసుకోవాలి. ఇది ఒకటి, ఇంకోటి ఇది. ఈ టోటల్ 4 ఉన్నాయి కాబట్టి ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఓకేనా. ఇప్పుడు ఎట్లా వేసుకుంటాం? ఫస్ట్ ఈ టోటల్ ఉంది కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఏముంది? ఎస్. ఈ పైన టాప్ సైడ్లో ఇదంతా ఒకటే కాబట్టి అన్నీ చేంజ్ అవుతున్నాయి, సో ఒకటే వస్తుంది లెఫ్ట్ సైడ్. దీనికి ఎస్ రాదు, పైన ఏముంది? 0 1 0 అంటే ఆర్ పార్ 1 QN. ఇది K-మ్యాప్ ఫర్ SR ఫ్లిప్ ఫ్లాప్. ఎగ్జైటేషన్ టేబుల్ ఇది కొంచెం రివర్స్ ఉంటుంది. ఎగ్జైటేషన్ టేబుల్ అంటే క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ నుంచి రాస్తాం. QNకి QN+1కి SR 0 0 0 1 1 0 1 1. ఫస్ట్ QN+1 QN+1 0 0 0 0 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, 0 0 ఇక్కడ ఉన్నాయి, 0 0 0 0. SR చూడు, ఈ ప్లేస్లో 0 0 కండిషన్లో ఉన్నప్పుడు SR ఎట్లున్నాయి? 0 0 ఉన్నాయి, ఇక్కడ 0 1 ఉంది, S సేమ్ ఉంది, R మాత్రం 0 నుంచి 1 చేంజ్ అయింది, సో S యాస్టీస్ ఎస్సే ఉంది.
అంటే ఏం రాసుకుంటాం ఎస్ ప్లస్లో ఎస్ఏ రాసుకుంటాం కాబట్టి ఎస్ జీరో ఉంది కాబట్టి ఆర్ అనేది చేంజ్ అయింది 0 నుంచి 1 కరెక్ట్. నెక్స్ట్ 0 1 కండిషన్ Q1 0 1 ఇక్కడ ఒకటే 0 1 కండిషన్ ఉన్నప్పుడు ఎస్ఆర్ ఏముంది 10 ఉంది. సో 10 ఉన్నప్పుడు 10 ఉన్నప్పుడు ఎస్ఆర్ 01 ఉంది. అండ్ ఇంకోటి 11 ఇక్కడ ఉంది ఈడ 11 ఉన్నప్పుడు ఎస్ఆర్ ఏముంది 00 ఇక్కడ 10 ఉంది. ఎస్ 0 నుంచి 1కి చేంజ్ అయింది. ఆర్ మాత్రం ఏం చేంజ్ కాలేదు. ఆర్ ఏం చేంజ్ కాలేదు, 0నే ఉంది. ఎస్ చేంజ్ అయింది 0 నుంచి 1 కాబట్టి ఇక్కడ ఎస్. ఇది ఎగ్జైటేషన్ టేబుల్.